నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి రాజకీయాలలో ఏ క్షణానికి ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఇంకా చెప్పాలంటే ఒక్క రాత్రిలోనే ఓడలు బండ్లు ఓడలవుతాయి అయినా కూడా తమ పార్టీయే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆశపడుతుంటాడు ఇక పార్టీ అగ్రనాయకులైతే నెక్స్ట్ రాబోయేది తమ ప్రభుత్వమే అని చెప్తారు అధికారంలోకి రావడానికి సవాలక్ష ప్రయత్నాలు కూడా చేస్తారు కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం తమకు బాగా కలిసొచ్చిన అచ్చొచ్చిన అంశాల్ని మాత్రం ఎప్పటికీ విడవరు ఇంకా చెప్పాలి అంటే వాటితోనే అధికారంలోకి రావాలని కోరుకుంటారు అలాంటి వాటిల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అందరికంటే ముందుంటారు మరి అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా సానుభూతి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది 100% నిజం ఏ ముఖ్యమంత్రి అయినా తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే తాము చేసిన అభివృద్ధిని చూపించి ఓటేయమని అడుగుతారు అసలు రాష్ట్ర అభివృద్ధికి తాము ఏం చేశామో చెప్పుకుంటారు కానీ ఏపీలో జగన్ పరిస్థితి అందుకు విరుద్ధం ఎందుకంటే ఆయన అభివృద్ధి పనులు చెప్పుకోరు ఎందుకు చెప్పుకోరు అనేది మీ అందరికీ తెలుసు ఆయన చెప్పేదల్లా ఒకటే వారికి ఇంత ఇచ్చాం వీరికి ఇంత ఇచ్చాం ఆ బటన్ నొక్కాం ఈ బటన్ నొక్కాం అని వీటితో పాటు ఇంకొక విషయాన్ని మాత్రం జగన్ ఖచ్చితంగా చెప్పుకుంటారు అదే తాను ఒంటరి వాడినని తనకు వెనక ముందు ఎవరు లేరని ఒంటరి వాడినని ఎల్లో మీడియా మొత్తం తనని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుందని చెప్పి ప్రజల నుంచి సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటారు ఏ సభకు వెళ్ళినా ఎక్కడ ఆయన మాట్లాడినా ఈ సింపతి వర్కౌట్ అయ్యే మాటల్ని మాత్రమే చెప్పడం అసలు మర్చిపోరు ఆయన రీసెంట్ గా వరుస పెట్టి సభలకు వెళ్తున్నారు జగన్ అక్కడ తాను ఒక్కడనే ప్రజల తరపున పోరాడుతున్నానని తనకు అండగా ఉండాలని కోరారు అంతేకాకుండా చంద్రబాబు పవన్ లాంటి వారంతా ఒకవైపు తాను ఒక్కడినే మరోవైపు అంటూ చెప్పుకొచ్చారు తనది ధర్మ యుద్ధమని వాళ్ళంతా అధర్మమని శుద్ధపూస మాటలు చెప్తారు ఇప్పుడు షర్మిల కూడా అన్నను చీకొట్టేసరికి ఎల్లో మీడియాలో ఆవిడను కూడా కలిపేశారు జగన్ పవన్ షర్మిల ఇద్దరు చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లుగా అభివర్ణించారు జగన్ రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ పార్టీలోనూ కొత్తగా కొందరు స్టార్ క్యాంపెయినర్లుగా చంద్రబాబు కోసం చేరారని ఆరోపించారు జగన్ ఏమీ చేయని చంద్రబాబుకు ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని తనకు మాత్రం ఎవరూ లేరని అన్నారు జగన్ ఇక్కడ కూడా తాను ఒక్కడిని ఒంటరి వాడినని ప్రజల నుంచి సానుభూతి గెయిన్ చేసే ప్రయత్నం చేశారు జగన్ కానీ ఒక్కటి మాత్రం స్పష్టం అధికారంలోకి రావడానికి జగన్ దేనికైనా రెడీ అంటారు తన కోసం 3 ఏళ్ల పాటు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసిన షర్మిలను కనీసం పట్టించుకోలేదు సరికదా ఇప్పుడు పీసీసీ బాధ్యతలు చేపట్టగానే చంద్రబాబు మనిషి ఎలా అంటారు అని రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శిస్తున్నారు కానీ ఇవేవి జగన్ కు పట్టవు ఆయనకు కావాల్సింది అధికారమే మనుషులు కాదు నిజానికి మనుషులే కావాల్సి వస్తే తల్లిని చెల్లిని దూరం పెట్టేవాడు కాదని విమర్శకుల మాట ఇప్పుడే కాదు గతంలో కూడా అధికారంలోకి వచ్చేందుకు జగన్ సింపతినే నమ్ముకున్నారు కాంగ్రెస్ పార్టీ తనను అన్యాయంగా జైల్లో పెట్టిందని తనపై పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులన్నీ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు తాను తండ్రి లేని బిడ్డనని అందుకే సీఎం ని చేయాలని అభ్యర్థించారు అలాగే ఒక్క ఛాన్స్ అని కూడా అడిగారు సరే పోనీలే అని ప్రజలు ఒక ఛాన్స్ అవకాశం ఇచ్చారు కానీ ఆ అవకాశాన్ని సీఎం జగన్ సరిగ్గా వినియోగించుకోలేకపోయారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో సింపతి మంత్రాన్ని బయటకు తీశారు అందరూ కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని కాబట్టి తనని మరోసారి సీఎం చేసి ఒంటరి వాడైన తనను ఆదుకోవాలని కోరుకున్నారు జగన్ చేస్తున్న తప్పు ఇదే కోరుకోవడం తప్పు కాదు కానీ ఏదో సామెత చెప్పినట్టు పెళ్లికి తద్దినానికి అన్నింటికి ఒకటే మంత్రం అన్నట్టుగా ఉంది జగన్ ధోరణి గతంలో సింపతి వర్కౌట్ అయింది కానీ ఇప్పుడు వర్కౌట్ అయ్యే అవకాశమే లేదు అది కాక అధికారంలో పార్టీపై అందరికీ నెగిటివిటీ ఉంటుంది కానీ పాజిటివిటీ ఎక్కడ ఉండదు అన్నిటికీ మించి జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది ఇలాంటి టైంలో సింపతి అస్సలు వర్కౌట్ కాదు కానీ జగన్ మాత్రం సింపతి మంత్రాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు కానీ ప్రజలు మాత్రం ఈసారి జగన్ సింపతికే ఓటేయాలని అనుకుంటున్నారు ఎలాగంటే ఆయన్ని ఓడించి రాజకీయాల్లో నిజంగానే ఒంటరి వాడిని చెయ్యాలి ఓడించి తాడపల్లి ప్యాలెస్ లో కూర్చోబెట్టాలని మరి జగన్ కోరిక నెరవేరుతుందా ప్రజల ఆకాంక్షలు సిద్ధిస్తాయా తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే